ఇంట్రెస్టింగ్. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఫోన్ నెంబర్ ఎందుకుంటే కానీ వేరెవరు లవ్ చేస్తున్నాడంట. పట్టుకుంటాను రండి. అబ్బా వదమంటారు పట్టుకోమండి. ఇదే ఓకే. గురుగారు రెహమాన్ గారికి ఒక్కసారి ప్లీజ్ గట్టిగా చప్పట్లు పడతారని కోరుకున్నా. మీ ఏజ్ ఎంత సార్? 52 సంవత్సరాలకి ఎంత ఎంతగా ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీతో డాన్స్ చేస్తారు. ఒక్కసారి వేసుకొని గట్టిగా ఇంత మూలంగా తెలియజేయండి. ఏమనగా ఇప్పుడు ఎలా ఉంటే అప్పుడు ఎంత పొలాలు ఓకే ఓకే. ఎన్టీ రామారావు గారు వస్తారు. అదే పిలిచాను సార్ ఎన్టీఆర్ గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారు ఇక్కడ అక్కడ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు. మీరు వర్ణించారు అలాగా, కానీ ఇప్పుడు వేసింది ప్రేమాభిషేకం నట సామ్రాట్ నక్కినేని నాగేశ్వరరావు గారు. ఎవర్ గ్రీన్ హీరో, సూపర్ డూపర్ సెన్సేషనల్ హీరో. ఆయన టాలెంట్ వేరు, ఎన్టీఆర్ టాలెంట్ వేరు. ఆయన తక్కువ చేస్తున్నారా? ఎంతున్నాడు అనుకోకండి, ఆయన ఎంతో చేస్తాడు. ఎక్కడున్నాడు అనుకోకండి, ఎక్కడికో వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఉండండి మమ్మల్ని పిలిచారా? మమ్మల్ని పిలిచారా? అంటే గురువుగారి టాలెంట్ నేను ఎందుకంటే ఆయన పర్టికులర్ గా పిలిచానంటే ఎంజాయ్. ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు. అప్ప నాది ఏ ఏజ్ ఎంజాయ్ చేయాలని కాకుండా ఎంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేసిన గురుగారు ఒక్కసారి వేసుకోండి. అలాగే మా ఎన్టీ రామారావు గారి డైలాగ్ కంఠం ఎలా ఉంది? ఓటి అమ్మ బేసు. ఆయన ఒక అల్లు రామలింగ గారిని చూసారు, సినీ ప్రొడ్యూసర్. దేశ విషయం తెలుసా మీకు? నేను ప్రసాద్ లాబ్ హైదరాబాద్ ఆడియో ఫంక్షన్ వెళ్ళాను ఆయన దగ్గరికి. ఎవరో తానెవరో సినిమా తీశారు. ఆడియో ఫంక్షన్కి వెళ్ళాము అంతా. ఆయన చిన్నవాడు కాదు, మనసున్నవాడు, దమ్మున్నవాడు, సొమ్మున్నవాడు, ఎంతో మంది రమ్మన్నవాడు, వాడుకొని పొమ్మన్నవాడు. ఏం చెప్పాను? చిన్నవాడు, మనసున్నవాడు, దమ్మున్నవాడు, సొమ్మున్నవాడు, రమ్మన్నవాడు, ఎంతో మంది వాడుకొని పొమ్మన్నవాడు. రెహమాన్ గారు అంటే మాటలు కాదు, మాట కాదు, దమ్ము. గట్టిగా కుమ్ము. ఇక్కడ అక్కడ దమ్ము, గట్టిగా కుమ్ము. వంద సొమ్ము, బయటకు పొమ్ము. సార్ గురుగారు నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక్కసారి ప్లీజ్ ఇలాంటి టాలెంటెడ్ మనుషులు మాత్రం మనం వదులుకోకూడదు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతారు. ఒక సినిమాని డైరెక్ట్ చేయాలన్నా ప్రొడ్యూస్ చేయాలని ఎంతో దమ్ము ధైర్యం ఉండాలి. నిజంగా కంగ్రాచులేషన్ సార్. ఇంకా మంచి మూవీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.